వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈరోజు మనతో బ్యూటిఫుల్ గార్జియస్ అని చెప్పొచ్చు. 90s తర్వాత తన కెరీర్ పరంగా కానీ తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అసలు ఎక్కడ చూసినా అమ్మాయి రీల్స్, ఫ్యాన్ పేజ్లు కానీ, ఇన్స్టాలో కానీ, సోషల్ మీడియాలో అంతా వాసంతికాదే ఉంది. నాకు కూడా మీలా కొన్ని డౌట్స్ ఉంది. మరిన్ని విషయాలు వాసంతికాని అడిగి తెలుసుకున్నాం. హాయ్ వాసంతిక. హాయ్, ఎలా ఉన్నాం? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. ఓకే, నెక్స్ట్ లేదు ఒకటే నువ్వు కాబట్టి ఇలా చెప్పు. ఓకే, అంటే ఎలా అనిపిస్తుంది వేరే లెవెల్ ఆఫీసు క్యారెక్టర్ చెప్పంగానే డైరెక్టర్ గారు మీ క్యారెక్టర్ ఎట్లా అనిపిస్తుంది? పర్టికులర్ కీ పాయింట్ నీకు ఇది బాగా ఏది నచ్చింది? నాకు ఎప్పుడైతే నేను వేరే లెవెల్ ఆఫీస్ స్క్రిప్ట్ విన్నానో నాకు సేమ్ మళ్ళీ ఆ సాఫ్ట్ గర్ల్ది ఏదైతే ఉందో అది నాకు బాగా మంచిగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. సో 90s తర్వాత అంతే మంచి సాఫ్ట్ గర్ల్ది ఏదైనా క్యారెక్టర్ ఉంది అంటే నాకు ఇది విన్నాను నేను. ఆఫ్టర్ 90s చాలా స్క్రిప్ట్స్ విన్న తర్వాత నాకు మళ్ళీ జనాలకి కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్ దొరికింది అన్న ఫీల్లో ఉండే నేను. సో రమ్య ఒక విలేజ్ నుంచి వచ్చి సిటీకి వచ్చి జాబ్ చేస్తూ ఉంటుంది. తన డ్రీమ్ని అచీవ్ చేస్తూ జాబ్ చేస్తూ ఉంటుంది అనమాట. అచీవ్ చేయడానికి ట్రై చేస్తూ. నీకు బాగా రిలేటెడ్లా అనిపిస్తుంది స్టోరీ? కొంచెం టెన్షన్గా, కొంచెం స్కేరీగా? అంటే నేను టెన్షన్గా స్కేరీగానే ఉండును. అంటే అలా అంటే ఫుల్ అంటే కొత్త సిటీకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీకి కొత్త, జాబ్ చేసుకుంటూ ఉంటుంది. అంత వర్క్ గురించి అంత ఎక్కువ తెలీదు. సో అలా జాబ్లో ఫ్రెషర్గా వచ్చి అసలు ఏమైంది, తన డ్రీమ్ అచీవ్ చేసిందా లేదా అనేదే రమ్య ఓవరాల్గా. సో ఆ డ్రీమ్ని అచీవ్ చేసేటప్పుడు చాలా ఏమంటారు డిస్ట్రాక్షన్స్ అనరు, ఆటంకాలు అంటారు. ఆటంకాలు అలాంటివి చాలా వస్తూ ఉంటాయి అన్నమాట, ఇంటరప్షన్స్. సో అవన్నీ అసలు ఏమయ్యాయి, ఎలా అయింది, ఏంటి, అసలు డ్రీమ్ అచీవ్ చేసిందా లేదా, తన గోల్ ఏంటి అనేదే రమ్య వేరే లెవెల్ ఆఫీస్లో. ఓకే, అంటే మూవీ పరంగా చూసుకునేసరికి ఎక్కువ అఖిల్ గారితో బాగా కనెక్షన్ ఎక్కువ ఉంది అని అంటున్నారు. అంటే లవ్ ట్రాక్ ఎంతవరకు నడుస్తుంది? ఇంకేమైనా కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అవన్నీ చెప్పకూడదు, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అది లవ్ ట్రాక్ అనరు, కానీ ఇట్స్ అ వెరీ గుడ్ ట్రాక్ నడుస్తుంది. ఓన్లీ రమ్యకి సత్యకి కాదు, ఇంకొకరు ఉన్నారు అనమాట. సో అలా కాదు రితిక, సో రీతు కాదు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు అని కాదు, బట్ అది నార్మల్ రొటీన్ లాగా అయితే ఉండదన్న నా ఫీల్. ట్రైలర్లో చూపించిన వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు అంటే లేదు ట్రైలర్లో ఉన్న వాళ్ళే, కానీ ఓకే నన్ను ఇంకా మీరు స్టోరీ అడుగుతున్నారు. సో అంటే ఆ ట్రాక్ ఏదైతే మాకు కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి, నాకు అఖిల్కి, ఇంకా అఖిల్ వివాన్ ఇంకొక ఉన్నారు కదా ఆది, మా ముగ్గురికి కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా కామెడీ, అంటే ఒక సైడ్ చూసుకుంటే ఒక మంచి ట్రాక్ నడుస్తూ ఉంటుంది, ఒక సైడ్ నుంచి ఫుల్ కామెడీ ఉంటుంది, అదే ట్రాక్లో కామెడీ ఉంటుంది. సో మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఎందుకు 90s తర్వాత, అంటే ఆల్రెడీ 1 year అయిపోతుంది అండ్ ఇంకో 1 monthలో, ఎందుకు 90s తర్వాత ఎన్ని స్కిట్లు వచ్చినా సరే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? క్యారెక్టర్స్ నచ్చలేదా? అంటే కొంచెం వాళ్ళకి చెప్పిన క్యారెక్టర్స్ కొంచెం రొమాన్స్ అయ్యాను ఎక్కువ ఏమైనా ఉన్నాయా? అంటే అలా అని కాదు, కానీ అంటే నేనేమనుకున్నా అంటే ఇట్లా సంథింగ్ సాఫ్ట్ అనరు, కానీ ఇట్లా ఒక డీసెంట్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అలాంటివే నాకు ఇష్టం. బేసికలీ ఇప్పుడు రమ్య అవ్వచ్చు, దివ్య అవ్వచ్చు, అలాంటి క్యారెక్టర్స్ చేయాలని నాకు ఇష్టం. అంటే అలాంటిలో వేరియేషన్స్ కూడా ఆబ్వియస్లీ ఉండాలి. ఏవైతే ఇట్లా డీసెంట్గా నార్మల్ ఈజీగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి చేయడం నాకు ఇష్టం. సో వాటి కోసం ఐ వాజ్ వెయిటింగ్. కొన్ని నాకు నచ్చాయి, కొన్ని దాంట్లో కొన్ని వద్దులే అని అనిపించింది. సో అలా స్క్రిప్ట్స్ వింటుండే, ఒక దాంట్లో నాకు క్యారెక్టర్ అంత మంచిగా అనిపించలేదు, ఇంకో దాంట్లో స్క్రిప్ట్ అంత గ్రేట్ అనిపించలేదు. సో అలా నేను స్క్రిప్ట్స్ వింటూ వచ్చాను, లాస్ట్కి ఇక్కడ రమ్య దగ్గర ఆగాను. ఇప్పుడు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే లై కానీ, శాకిని దాకిని కానీ, కృష్ణ గారి వీడ ప్రేమ కథ అండ్ సలార్ 2 కూడా స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ నాని గారితో ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమైనా యాక్సెప్ట్ చేయొచ్చా? సలార్ 2లో క్యారెక్టర్ ఏ రోల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సలార్ 2లో ఏ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది నేను కూడా ఇంకా నేను కూడా ఏం
నాకు తెలియదు ఇంకా ఫోన్ రాలేదా? ఇంకేం రాలేదు నాకు ఫోన్. కానీ యా అంటే ఆబ్వియస్లీ నాన్నగారితో ఏదన్నా ఆపర్చునిటీ వస్తే పక్కా ఐల్ బీ వెరీ హ్యాపీ. ఆబ్వియస్లీ నాకు నచ్చితే నేను పక్కా చేస్తాను. ఇంకా అలా ఏం లేదు, నాకు ఆ క్యారెక్టర్ మంచిగా అనిపించిందంటే ఐ విల్ డూ ఇట్ ఆఫ్, అది ఎవరైనా కూడా. ఓకే, అంటే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ఇవి కూడా ఏం చేస్తారా? అంటే యూట్యూబ్కి ఓన్లీ మూవీస్, ఓటీటీ ప్లాట్ఫామ్సే కాకుండా? అంటే ఇప్పటికైతే నేను ఫస్ట్ నుంచి మూవీస్ చేసుకుంటూ వచ్చా కాబట్టి ఇప్పటికైతే నేను మూవీస్లో ఉన్నాను. అండ్ 90s నుంచి వెబ్ సిరీస్ అనే దాంట్లోకి ఐ స్టెప్డ్ ఇన్ టు. అండ్ వెబ్ సిరీస్ 90s తర్వాత మళ్ళీ ఇంకో వెబ్ సిరీస్తో రమ్యగా వస్తున్నాను. కెరియర్ పరంగా లైఫ్ టర్న్ ఆన్ అయిందంటే 90s నుంచే అని చెప్పుకోవచ్చు. 90sకి ముందు దాకా కొంచెం సోషల్ మీడియా పరంగా అంతా కొంచెం లోలో ఉంది. 90s తర్వాత ఒక్కసారిగా ఒక క్రష్ అయిపోయావు ఆల్మోస్ట్. టీనేజర్స్ వీళ్ళందరికీ ఒక క్రష్ లాగా నీ పేరు మీదే చాలామంది ఐడియాస్ క్రియేట్ చేయడం, ఫేక్ పేజ్లు. అసలు ఏ పేజ్ నీదా అనేది ఎత్తుకోవడానికి కొంత టైం పడుతుంది. అది కరెక్ట్, అవును. ఎందుకంటే నేనే అప్పుడప్పుడు సమ్ రీల్ చూస్తుంటే నా రీల్ నాకే వచ్చిందా అని చూస్తే కాదు, అది అదేదో ఫ్యాన్ పేజ్, అదేదో వేరే పేజ్ ఉంటుంది. డై హార్డ్ ఫ్యాన్స్ ఏమో. ఇంకా నేను యా అంటే 90s నుంచి ఒక టర్న్ ఓవర్ వచ్చిందా అంటే యా ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను కృష్ణగాడి వీరప్రేమ గాథ చేసినప్పుడు అంత సోషల్ మీడియా అంతగా లేదు. ఉంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఇవి ఉండే. సో అప్పుడు ఎక్కువ సోషల్ మీడియా లేదు. ఎప్పుడైతే నేను దాని తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ ఇంకా లిమిటెడ్గా చూసుకుంటూ వచ్చాను, కానీ అంత ఏం అవ్వలేదు. బట్ యా 90s ఈజ్ మై బిగ్గెస్ట్ టర్న్ అనొచ్చు. పుష్ప 2లో కానీ గేమ్ చేంజర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా రోల్ ఏమైనా? లేదు, బట్ ఐ వుడ్ లవ్ టు. ఎలా అనిపించింది పుష్ప 2 ట్రైలర్? చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేను మూవీ చూడడానికి. ఐ లవ్డ్ ద ట్రైలర్. అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్, ఆ స్టోరీ అదంతా చూడడానికి మీరు ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారో అంతే ఎక్సైటెడ్గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. పుష్ప 2లోనా? పుష్ప 2లోనా? తగ్గేదేలే. అలానే వెళ్ళిపో. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర వీరమల్లు వీటిలో ఏమైనా రోల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాకైతే ఇంకేం కాల్ రాలేదు, బట్ వస్తే మాత్రం ఆబ్వియస్లీ నేను చేస్తాను. ఎందుకంటే మీ అందరికి తెలుసు నేను ఫ్యాన్ గర్ల్ కాబట్టి. ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన డైలాగ్ గుర్తుందా నీకు? అదొకసారి. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులన్నీ నా వల్ల కావట్లేదు. అది ఆడిషన్ కోసం చెప్పాను. నా ఫస్ట్ డైలాగు ఈ డైలాగు చెప్పడం, అది అనుగారు ఆ సినిమాని మాకు తెలియదు నిజంగా. తను నేను ఆడిషన్ కోసం కొన్ని ఇచ్చాను, అది అనుగారే డైరెక్షన్ చేస్తారని తెలియదు. అతను ఫస్ట్ మూవీ అని కూడా తెలియదు నాకు. ఆ డైలాగ్ చెప్పడం వల్లనే తను సెలెక్ట్ అయిందని అనుగారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్ళి చాలా టైం ఉంది. ఓకే, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది 90sకి ముందు దాకా ఒక లైఫ్ అనుకుంటే 90s తర్వాత కెరీర్ పరంగా ఒక లైఫ్ టర్న్ ఆన్ అయిందని చెప్పుకోవచ్చు వాసన. మీకు ఎట్లా అనిపించింది? అంటే 90s అనేది అలాంటి ఒక వెబ్ సిరీస్ లక్. అందులో నటించిన తర్వాత ఏంటంటే అది అందరికీ ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు, మన ప్రతి ఇంట్లో జరిగినట్టు. అది వచ్చిన తర్వాత చాలా ఫేమ్ వచ్చింది. నువ్వు కూడా ఇంటర్వ్యూ చేసావు, స్వీట్స్ చాలా బాగా వచ్చాయి. తర్వాత చాలా వెయిట్ చేశా యాక్చువల్లీ. చాలా స్టోరీస్ వచ్చాయి, ప్రాజెక్టు చూసాం, మూవీస్ వచ్చాయి, వెబ్ సిరీస్ వచ్చాయి. మనకు అనుకున్నట్టుగా కొన్ని నాకు నచ్చలేదు, కొందరికి మేము నచ్చకపోవచ్చు. ఆ టైంలో ఆహా వచ్చింది, స్టోరీ విన్నాము, మాకు రిలేటివ్గా దగ్గరగా ఉంది, తను అనుకున్న విధంగా ఉంది. అంటే చూస్ చేసుకున్న విధానం కూడా 90s తర్వాత మంచి ఫ్యామిలీ, మంచి ఎంటర్టైనర్, ఒక ఆఫీస్ డ్యాప్ అంటే ఇది కూడా ఒక ఫ్రెండ్స్ ఈ టైప్లో వెళ్తుంది కాన్సెప్ట్. చూసేసరికి బాగా ఇంట్రెస్టింగ్. మీరే సెలెక్ట్ చేశారా, తను సెలెక్ట్ చేసుకుందా? అంటే ఏదైనా నేను డిస్కషన్ చేస్తాం. ఫస్ట్ నాకు వస్తుంది కాల్, నాకు వచ్చిన తర్వాత నేను కొద్దిగా విన్న తర్వాత పాపకు ఆ మొత్తం బ్రీఫ్ ఇవ్వరు, మామూలు చెప్తాను. ఆ బ్రీఫ్ నేను తనతో డిస్కషన్ చేస్తాను. మేమిద్దరం ఫైనల్, మేమిద్దరం నాన్న ఏంటి ఓకే, అప్పుడు స్టోరీ అంటాం. స్టోరీని ఇద్దరం డిసిషన్ తీసుకొని వద్దు అనుకుంటే వద్దు, కావాలి అనుకుంటే ఇద్దరిది ఒకే మాట ఉంటుంది. అయితే ఇందులో ఇది వేరే లెవెల్ ఆఫీస్ కదా, అంటే ఇందులో కూడా 90s లాగా అన్నీ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటిది. మనం కొంతమంది ఇప్పుడు నా పాపని రేపు ఇంజనీరింగ్ చేసి దాని జాబ్ వచ్చిందనుకో, నా పాపకు జాబ్ వచ్చిందని నేను ఫీలింగ్లో ఉంటాను. కానీ ఆ జాబ్ చేసేటప్పుడు తను ఎన్ని స్ట్రగుల్ పడుతుంది, ఎన్ని చేస్తుంది అని మాకు తెలియదు.
ఆ విధంగా తెలియని వాళ్ళకు తెలుస్తట్టు. తర్వాత ప్రతి జీవితంలో సాఫ్ట్వేర్ నుంచి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నారు, ఓహో ఇలా స్టేజ్ నుంచి మేము పైకి వచ్చామే అని వాళ్ళు. అట్లా చాలా ఎంటర్టైన్మెంట్గా గుండెకి హత్తుకునే విధంగా సిరీస్ ఉంటుంది. ఇది కూడా ఆల్ ది బెస్ట్ వీళ్ళందరికీ, ఇందులో యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ. ఇంట్లో ఎవరు బాగా అల్లరి చేస్తారు, వాసంతి గానా చిన్న? ఇద్దరు చేస్తారు, కానీ తన అల్లరి కనబడదు. మీకు ఇంటర్వ్యూలో చెప్పింది అల్లరి చేస్తారు, తను మాత్రం కనబడుతుంది, తను కనబడదు. నేను అనుకున్నా స్టార్టింగ్ వీడికి ఉంది ఇప్పుడు నా చేతిలో అనగా అమ్మో. అంటే 90s తర్వాత వచ్చేసరికి ఎన్ని పెద్ద మూవీస్ ఆఫర్లు వచ్చినాయి, మీరు ఎందుకు నువ్వు చెప్పారు? అంటే స్టోరీ పరంగా కానీ ఎటువంటి క్యారెక్టర్స్ వచ్చినాయి పెద్ద స్టార్స్వి, డైరెక్టర్స్? అంటే ఇక వాళ్ళ పేరు అవసరం లేదు, కానీ నేనేమనుకున్నానంటే నాకు ఇప్పుడు వీళ్ళు 4 years నుంచి క్లాసికల్ డాన్స్ నేర్పించాను. పర్ఫార్మెన్స్లో ఎక్కడ వెళ్ళినా, ఈరోజు కూడా మీరు ట్రైలర్లో డైరెక్టర్ గారు చెప్పింది విన్నారు. ఇంతమందిలో ఎవరు అంటే తను నా ఫేవరెట్ రమ్య అని చెప్పారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు అంటే రమ్య అని చెప్పారు. ఆ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు నాకు ఏంటంటే గ్లామర్గా కనపడడం కన్నా పర్ఫార్మెన్స్ కనబడాలి, తను ఏంటి అనేది తెలియాలని నాకు ఫస్ట్ నుంచి నేను ఏదైతే అనుకున్నానో పాప అదే అనుకుంటాను. 90sలో కూడా మిడిల్ క్లాస్ లాగా ఉండి ఎలా మెప్పించామో ఇందులో కూడా నేను ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఇందులో 5-6 members ఉంటారు అమ్మాయిలు కూడా. తను కొద్ది మోడర్న్గా ఉండి అలా ఉంటారు. పాప మాత్రం విలేజ్ నుంచి వచ్చిన అదే సింపుల్. అంటే నాకు ఏంటంటే పర్ఫార్మెన్స్ కనబడాలి, తర్వాత బోల్డ్ సీన్స్ కానీ ఇలాంటి కాకుండా ఈ మధ్యకాలంలో మనకు తెలిసి సాయి పల్లవి, నిత్య మీనన్, అప్పుడు సౌందర్య, ఇలాంటి వాళ్ళు ఏంటంటే పర్ఫార్మెన్స్తో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు డ్యాన్స్ కానీ డ్యాన్స్ చేయడంలో కానీ పర్ఫార్మెన్స్, తను గుడ్ డ్యాన్సర్, క్లాసికల్ వెస్టర్న్ ఏదైనా డ్యాన్స్ చేయగలుగుతుంది. ఆ విధంగా మరి పర్ఫార్మెన్స్ చేయగలరు. అలాంటి స్టోరీల కోసం వెయిట్ చేస్తున్నా. నాకు వచ్చాయి యాక్చువల్లీ ఒక 3 movies ఆల్మోస్ట్ స్టోరీ ఓకే చేశాను, ఫైనల్ కాలేదు. ఎప్పుడైతే ఈ ఆహా వాళ్ళకు నేను అగ్రిమెంట్ చేశామో 6 months అని, ఆ తర్వాత సేమ్ డేట్లలో వాళ్ళు కూడా అడిగారు, 2 movies అడిగారు. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఆహాయానా? మళ్ళీ Season 2, Season 3, Season 4 కొత్త? కానీ అంటే ఆహా వాళ్ళది ఫస్ట్ మీట్ అయినప్పుడే వాళ్ళు ముందే అనేశారు, మేము 6 months అండి, నేను వెయిట్ చేద్దాం అనుకుంటున్నా మంచి మూవీ, ఇంకా మిమ్మల్ని వదలమండి, మేము ట్రావెల్ చేస్తూ వెళ్ళాలంటే ఏమో వెళ్ళొచ్చు, ఎప్పటివరకు 2, 3, 4 చెప్పలేము. అది ఇక్కడ ఈ మూవీ ఇది వెబ్ సిరీస్ అయ్యే వరకు స్టోరీస్ వింటున్నాను. ఆ తర్వాత న్యూ ప్రాజెక్ట్ ఏదన్నా మూవీగా వస్తే చేద్దామని. బాగా అల్లరి చేసింది ఇద్దరు, ఏదైనా మెమరీ ఒకటి చెప్పండి. బాగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి అల్లరి చేసింది, మీకు తెలియకుండా చేసి దొరికిపోయింది కానీ? రోజుకో 10 ఉంటాయి. మీకు బాగా కోపం వచ్చింది? అంటే చాలా తక్కువ అండి నాకు కోపం వచ్చాడు. అంటే ఎక్కడ కోపం వస్తుంది అంటే ఎక్కడైనా వెళ్దామన్నారనుకోండి లేట్ తయారవుతారు అంతే తప్ప అసలు కోపం అనేది చాలా తక్కువ. నాతో ఎక్కువగా బాగా క్లోజ్గా ఉంటారు, నేనుంటే సపోర్ట్ ఉంటుంది ఇంట్లో. అది అదే అబ్బాయిలు అయితేనే బెటర్, తొందరగా 2 నిమిషాలు అలా వచ్చేస్తారు. అమ్మాయిలు అయితే గంటలు అని కాదు, మేము లేట్గా రెడీ అవుతామంటే గంటలు మేకప్ అవంతా కానీ కాదు, జస్ట్ లేజీ మేమిద్దరం. నేను చాలా ఈక్వల్గా లేజీ ఉంటాం మేమిద్దరం. సో అందుకు అలా ఆ వేలో లేట్ అవుతుంది అంతే. అంటే ఈ టైంకి అలా రెడీ ఉండాలంటే ఆ టైంకి రెడీ అవ్వడం స్టార్ట్ అవుతాం మేము అంతే. సో ఎవ్రీ టైం అది అవుతుంది. అంటే నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ మూవీస్ కానీ రోషన్తో ఆ మూవీ అంటే ఎటువంటి, అంటే స్టార్స్ ఎవరు ఉంటారు? మీరేనా మెయిన్? నలుగురు? మేము నలుగురమే మెయిన్. నేను, శ్రీముక్త, రోషన్, కార్తిక్, మేము నలుగురమే మెయిన్ ఉంటాం. ఇట్స్ అ వెరీ కామెడీ హారర్ మూవీ. వెయిట్ చేయండి, ఇట్ విల్ బి కమింగ్ సూన్. నెక్స్ట్ ఇంకా నీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటావు? టు ఆల్ ద పీపుల్. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఆబ్వియస్లీ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటివరకు అయితే నా మీద ఏ కాంట్రవర్సీలు నెగిటివిటీలు ఏవి రాలేదు మీ వల్ల. నేను ఎలా అయితే ఉన్నానో అంతే పాజిటివ్గా మీరందరూ నా మీద లవ్ అండ్ సపోర్ట్ చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. అండ్ టు ఆల్ ద డైరెక్టర్స్ నా మీద ఫేత్ ఉంచి నా మీద కాన్ఫిడెన్స్ ఉంచినందుకు. సో ఇప్పటి వరకు ఎవరైతే నాకు ఆపర్చునిటీస్ ఇచ్చారో, ఇకపై ఎవరైతే నాకు ఇస్తారో, ఆబ్వియస్లీ నా లైఫ్ లాంగ్ ఐ వుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఆ రెస్పెక్ట్ అలానే ఉంటుంది వాళ్ళ మీద. ఆఫీస్ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తా?
వేరే లెవెల్ ఆఫీస్ చూడండి, ఎందుకంటే ఎవ్రీబడి ఎవరైతే కార్పొరేట్ లైఫ్లో ఉన్నారో, సాఫ్ట్వేర్ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కనెక్ట్ అవుతారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిట్కామ్. అందరు నవ్వుకుంటూనే ఉంటారు, ఎందుకంటే అంటే ఆఫీస్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో అది చాలామందికి తెలియదు, బయట వాళ్ళకి ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళకి. సో ఈ ఒక ఆఫీస్లో రకరకాల మంది ఉంటారు, అందరూ ఒకే టైప్లో ఉండరు. ఒకరు లైక్ జాబ్ పర్పసే వస్తారు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు జాబ్ మీద. కొంతమంది ప్రెషర్ వల్ల వస్తారు, ఇంట్లో ప్రెషర్ అయి ఉండొచ్చు, సొసైటీ ప్రెషర్ అయి ఉండొచ్చు. ఇంకొంతమంది జాబ్ మనీ వస్తే చాలు అన్నట్టు ఒక టైంపాస్ వేలో వస్తారు. కొంతమంది ఒక దాని నుంచి తప్పించుకోవడానికి వస్తారు, వేరే దాని నుంచి ఏదైనా తప్పించుకోవడానికి వస్తారు. ఇంకొకరు వేరేది చెయ్యాలి, కానీ అది చేసే ప్రాసెస్లో మనకి ఇంకోటి మనం జాబ్ చేయాలి అన్న దాంట్లో. సో టూ మెనీ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు మన వరల్డ్లో. సో ఆ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అందరు ఆఫీస్లో ఎంతమంది టైప్స్ ఉంటారు, ఆ టైప్ ఆఫ్ పీపుల్ అందరు ఒక దగ్గరికి వస్తే వాళ్ళ మధ్యలో ఎలా ఉంటాయి కాన్వర్జేషన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. సో మా ఈ వేరే లెవెల్ ఆఫీస్లో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్, ఒక్కరిది కూడా ఒక్కొక్క స్టోరీ, ఒక్కరిది కూడా సింక్ ఉండదు. అంటే వన్ లాస్ట్ క్వశ్చన్, బాగా షూటింగ్ టైంలో ఎవరు బాగా అలర్ట్ చేసారు? అంటే బిగ్ బాస్ వాళ్ళే ఉన్నారు మెయిన్ నలుగురు అని కూడా అంటున్నారు. ఎవరు బాగా అంటే కంఫర్ట్గా ఉంది అందరితో పాటు ఫన్నీగా ఏదైనా మెమరీ షూటింగ్ టైంలో ఆఫ్ స్క్రీన్? మెమరీ అంటే లైక్ ఎవరు కంఫర్ట్ ఉన్నారంటే నేనైతే అనుకోలేదు, ఎందుకంటే 14 మెంబర్స్ మెయిన్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో. 14 మెంబర్స్, 2-3 అంటే మేబీ మోల్డ్ అవ్వచ్చులే అనుకుంటాం. 14 మెంబర్స్ ఉన్నారు, ఎలా మోల్డ్ అవుతాము, అసలు కనెక్ట్ అవుతామా లేదా అన్న థాట్లో నేను వచ్చాను. కానీ షూట్ స్టార్ట్ అయిన 2 డేస్లో అందరం బాగా కనెక్ట్ అయిపోయాము. అండ్ అందరం అసలు ఒక్కరోజు కూడా అల్లరి చేయని రోజు లేదు, ఒక్కరోజు నవ్వుకొని ఫుల్ అక్కడిక్కడ అల్లరి చేసే రోజే లేదు. చాలా ఎంజాయ్ చేస్తాం నిజంగా. ఇక్కడ ఇది మా ఆఫీస్, 6 to 6 వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి అన్న మైండ్ సెట్లోనే వచ్చి మేము ఇక్కడ ఉంటాము. ఇంక షూట్ లేని రోజు అయితే అబ్బా షూట్ లేదు, ఇప్పుడు వెళ్ళలేము, వీళ్ళని కలవలేము అన్న వేలో ఉంటాము. ఇంకెవరు కనెక్ట్ అయ్యారు ఎక్కువ అంటే అందరూ కనెక్ట్ అయ్యారు, కానీ ఒక 3 people మాత్రం నాకు చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యారు. చెప్పాలా? అఖిల్ సార్థక్, అఖిల్ వివాన్ అండ్ రీతు చౌదరి, వీళ్ళు ముగ్గురు నాకు చాలా క్లోజ్ అయ్యారు. అండ్ ఒక చిన్న మినీ గ్యాంగ్ లాగా తయారైందనమాట మా నలుగురిది, ఎక్కడున్న అల్లరి చేసుకుంటూ. అండ్ ఆబ్వియస్లీ చెప్పాను కదా మా ముగ్గురికి ఇంకా ఎక్కువ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి కాబట్టి. సో ఎవ్రీ మూమెంట్ చాలా నవ్వుకుంటూనే ఉంటాం. ద బెస్ట్ మెమరీ అంటే ఇప్పటివరకైతే ఒక మెమరీ, చాలా మంచి మెమరీ జరిగింది. అఖిల్ వివాన్ ఎవరైతే ఉన్నారో ఒకరోజు 8:30కి కాల్ షెడ్యూల్ తనకి, మేమందరం 6కి వచ్చేసాము. తను వచ్చిన తర్వాత మేమందరం బాగా ఆడుకుందాం ఈరోజు అని చెప్పి డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా మీరు ఫుల్ సీరియస్ అయిపోండి, ఎప్పుడు చెప్తే ఎప్పుడు వచ్చారు అదంతా చెప్పండి అంటే, ఇంకా సార్ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి టైం సెన్స్ ఏంటి అసలు, నీ వల్ల షార్ట్ లేట్ అయింది, వేరే షార్ట్ చేసామని కట్ చెప్పేదాకా సార్ ఇన్వాల్వ్డ్గా ఉండి తిట్టారు. అదంతా మేము రికార్డ్ కూడా షూట్ చేసాము, అదంతా మేము. ఇంకా దట్ వాస్ ద బెస్ట్ మెమరీ. చాలా ఫేవరెట్ అని కూడా చెప్పారు డైరెక్టర్ గారు పొద్దున్న మార్నింగ్ చెప్పారు. యా ఆబ్వియస్లీ నేనే ఫేవరెట్ డైరెక్టర్ గారికి. అందరికి అలానే చెప్పారు అన్నారు. అందరికీ స్టేజ్ మీద ఆయన చెప్పారు, సరే చెప్పారు స్టేజ్ మీద. నెక్స్ట్ ఏమన్నా సార్తోనే మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీస్ కానీ అలాగా? ఆబ్వియస్లీ సార్కి ఆ క్యారెక్టర్లో నన్ను సార్ చూసుకున్నారంటే ఆ క్యారెక్టర్ నాకు మంచిగా అనిపిస్తే ఆబ్వియస్లీ చేస్తాను నేను. సో డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్ ఓన్లీ ఆన్ ఆహా ఫ్రమ్ December 12th. సో అందరు చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.